ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యం ధ్యానించి ఉండగా మనో ఆత్మనేత్రం తెరవండి, వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనము నుంచి కొన్ని మాటలు, చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి కదండి. 27వ వచనాన్ని చూడండి. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రాముఖ్యమైన విషయం, మనం ఏం మోస్తున్నా. ఈ లోకంలో లోక భారాలు చాలా మోస్తాం, అప్పులు తిప్పలు చాలా మోస్తాం, కానీ మోయాల్సింది ఒకటే, ఏంటట? ఎవరి సిలువను వారు ఎత్తుకొని, భుజాలు ఎత్తుకొని సిలువను మోయాలి. ఏదైనా బరువు మోయాలంటే ఆటోమేటిక్ ఎట్లా వస్తుంది? నిటారుగా నిలబడితే వస్తుందా? బరువు మోసేవాడు ఏమవుతాడు? ముందు వంగుతాడు. అంటే తనను తాను తగ్గించుకొని, వంగకుండా బరువును ఎవడైనా మోయగలడా? అది అసాధ్యం. అందుకే సిలువను మోయుట అన్న మాటకు అర్థం ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. మనము మోయగలిగిన భారమే దేవుడు మన మీద పెడతాడు. మోయలేనంత భారం ఎప్పుడు కూడా ఆయన మన మీద పెట్టాడు. నా కాడి సులువైంది అంటాడు దేవుడు. ఏమంటాడండి? నా కాడి సులువైంది అంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం ఎంత చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది అంటే, ఒక్కొక్కసారి మనం దేవుని వాక్యాన్ని మోయం, భక్తి విశ్వాసాలు మోయం, సాక్ష్యాలు మోయం. ఇలాంటివి మోయకుండా లోక సంబంధమైన బాధలు, లోక సంబంధమైన ఆలోచనలు, భారాలు మోస్తూ ఉంటాం. నువ్వు ఎంత ఆలోచన చేసినా అది ఎలా జరగాలో అలానే జరుగుద్ది కదండి. నువ్వు ఆలోచన చేసి ఎండను ఆపలేవు, నువ్వు ఆలోచన చేసి వానను ఆపలేవు. మా అంటే నీ ఇంట్లో ఉన్న భోజనాన్ని వండుకున్న తినాలా వద్దా, ఆ ఒక్కటి నువ్వు చేయగలవే, కానీ అంతకు మించి మనం సాధించగలిగినవి ఏమీ ఉండవు. కాబట్టి అనవసరమైన ఆలోచనలు వ్యర్థం. ఒక బౌద్ధ కథ ఉండేది. ఒక బౌద్ధ ముని తన శిష్యునికి ఒక మాట చెప్పాడట. బౌద్ధులంటే తెలుసు కదా, వాళ్ళంతా కూడా పెళ్లి చేసుకోరు, సన్యాసులుగానే జీవిస్తారు. ఆ బౌద్ధ ముని తన శిష్యుడికి ఒక ఉపమానం చెప్పాడట. మనం పెళ్లి చేసుకోకుండా జీవితకాలం ఇలా నిష్ఠగా ఉండాలి అంటే, ఎప్పుడు కూడా జీవితంలో మనం ఆడవాళ్ళ జోలికి పోకూడదు. ఎందుకంటే మనం పురుషులతో మాట్లాడవచ్చు, పురుషులతో కలవచ్చు, పురుషులతో నడవచ్చు. మరి ఆడవాళ్ళతో మాట్లాడితే నీ యొక్క నిష్ఠలో నుంచి నీ వాళ్ళ మీదకి మనసు మార్చుకొని సడన్గా ప్రేమించే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, మళ్ళా సంసారిగా మారిపోతాం. లోకస్తులంతా కూడా సంసారం అనే సాగరంలో ఈదలేక దాటలేక సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. లోకస్తులకు మునిలైన మనకు ఏ తేడా ఉండదు. మనం మునులముగా ప్రతిష్ఠించుకున్నాం, అంటే సాధువులుగా ప్రతిష్ఠించుకున్నాం. కాబట్టి స్త్రీల జోలికి పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని అసలు తాకొద్దు, ముట్టొద్దు, దూరంగా ఉండాలి అన్నాడట. అలా నడుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు గురు శిష్యులు. మరి ఒక ఏరు దాటాల్సి వచ్చింది. సరిగ్గా ఏరు దాటే సమయానికి ఆ ఏరు నన్ను ఎవరు దాటిస్తే బాగుండు అని ఒక గర్భిణీ స్త్రీ ఎదురు చూస్తూ ఉన్నదట. ఆ ఏరేమో ప్రవాహం ఎక్కువగా ఉన్నది. మామూలు వాళ్ళు అటో ఇటో ఒకరి సహాయంతో ఒకరు దాటుకొని వెళ్ళగలరు. ఆ గర్భిణీ స్త్రీ వచ్చి ఈ గురు శిష్యులను అడుగుతూ ఉందట, అయ్యా కొద్దిగా నన్ను ఏరు దాటిస్తారా ఇక్కడ అంటే, ఆ శిష్యుడు అంటున్నాడట, మేము మునులం, సాధువులం, మేము స్త్రీలను ముట్టాం, కాబట్టి అమ్మాయి దూరం వెళ్ళిపో అంటున్నారు. ఆమెమో మామూలు పడుచు పిల్ల కాదు, పాపం గర్భిణీ స్త్రీ, ఆ గర్భముతో ఉన్నది, ఆమె దాటడం కష్టంగా ఉంది, ఏరు ప్రవాహం ఎక్కువగా ఉన్నది. గురువుగారు ఏం చేశారట, ఆమె 2 చేతుల్లో ఇలా ఎత్తుకొని ఏరు దాటించేశాడు. ఏరు దాటి ఆమెను దించేశారు. ఆమె వందనాలు చెప్పింది.
మళ్ళీ వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక శిష్యుడికి ఒకటే ఒళ్ళు మండుతూ ఉందట. గురువుగారు ఏం చెప్పారు? ఆడవాళ్ళ జోలికి పోవద్దు, ముట్టొద్దు, మాట్లాడొద్దు, తాకొద్దు కదా. సుదీర్ఘమైన ప్రయాణం, పొద్దుగాల ఏరు దాటిన వాళ్ళు మళ్ళా ఆశ్రమం చేరడానికి సాయంత్రం అయింది. ధైర్యం చేసి అడుగుదామంటే గురువుగారిని అడగలేకపోతున్నాడు. గురువుగారిని అంత ఎదిరించి మాట్లాడలేరు కదా, ఏం గురువుగారు ఇట్లా చేసిండని. కానీ వీడి మనసులో కలవరం మాత్రం వీడిని భయంకరంగా హింసిస్తూ ఉన్నది. ఎందుకు గురువుగారు ఆమెను ఎందుకు మోసాడు, ఎందుకు ఎత్తుకున్నాడు? తప్పు కదా. మాకేమో ఇట్లా బోధించాడు, మాకేమో స్త్రీలను ముట్టొద్దన్నాడు, స్త్రీల జోలికి పోవద్దన్నాడు. ఆయన మాత్రం మంచిగా 2 చేతులతో ఎత్తుకొని దాటిస్తాడా, ఆమెను అట్ట ముట్టుకుంటాడా? ఇదే కలవరం కలవరం కలవరం. చివరికి ఆశ్రయానికి వచ్చాక గురువుగారే, యారా ముఖం అట్ట పెట్టావు, నీ పొద్దు నుండి చూస్తూ ఉన్నా, నీ ముఖమంతా మార్చుకొని ఒక్క మాటైనా మాట్లాడకుండా దినమంతా ప్రయాణం చేసావు కదరా, ఎందుకురా అంటే, అవును మరి మాకు చెప్పిందేంది, మీరు చేసిందేంది, ఏం చేశారా? ఆ అమ్మాయిని మీరు మోసారంటే గురువుగారు అన్నారట, అరే నేను ఏరు దాటినంతసేపే మోసానురా, కానీ నువ్వు దినమంతా ఆమెను మోస్తూనే ఉన్నావు. ఏం చేస్తున్నాడండి? మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి ప్రియులారా. కొన్ని పనికిరాని విషయాలను, వ్యర్థమైన విషయాలను మనసు నిండా పెట్టుకొని మోస్తూనే ఉంటా. ఈ లోకంలో మనం ఎదగకపోవడానికి, విశ్వాసంలో దీవించబడకపోవడానికి, మనం జీవితంలో ఉన్నతమైన స్థితికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే మనల్ని కృంగదీసే ఆలోచనలు, మనల్ని బాధ పెట్టే ఆలోచనలు. ఈ ఆరోగ్యం బాగైద్దో కాదో, ఈ అప్పులు తీరుతాయో తీరవో, ఈ కష్టం పోతుందో పోదో, షాప్ నడుస్తుందో లేదో, ఎగ్జామ్ పాస్ అవుతుందో లేదో, జాబ్ దొరుకుతుందో లేదో, అసలే ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటుందో ఊడుతుందో. ఎంతసేపు ఈ చింత, ఈ ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు మనిషిని ఏం చేస్తాయి? అనగదొక్కేస్తాయి. కాబట్టి ఈరోజు అంశం అదే, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మనం మోయాల్సింది ఏంటి, మోస్తుంది ఏంటి? మనం మోయాల్సింది సిలువను, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను, ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలను, సాక్ష్యాలను మనం మోయాల్సింది. మోయాల్సిన విషయాల్ని పక్కన పెట్టాం. ఏ విషయాన్ని మోస్తున్నాం? అనవసరమైన విషయాల్ని మోస్తూ ఉన్నాం. నిజానికి గురువుగారు చేసింది మేలే కదండి. ఆడెవరూ లేరు, ఆడెవరూ లేనప్పుడు ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఆయన సహాయం చేశాడు. ఆమెను ఒక స్త్రీగా చూడలేదు, ఒక చంటి బిడ్డగా ఎత్తుకున్నాడు, ఏరు దాటించి తన దారిలో తాను వెళ్ళిపోయాడు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. అలా మన జీవితంలో కొన్ని దాటే పరిస్థితుల్ని కూడా దాటకుండా దినమంతా మోస్తూ బాధపడతాం, అలా కృంగిపోతాం, అలా చితికిపోతాం, అలా ఆలోచనలోనే మనం నీరసించిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఏమి ఆలోచిస్తున్నాం, ఏం మోస్తున్నాం అనే విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనం చదివిన లూకా సువార్తలో 3 ప్రాముఖ్యమైన ఉపమానాల ద్వారా మనం ఏం ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు గమనిస్తే, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు కదండి. ఏదైనా కట్టాలి, ఉదాహరణ ఒక ఇల్లే కట్టాలి. ఓ ఇల్లు కట్టాలంటే మినిమం బడ్జెట్ వేస్తామా లేదా? ఒక ఇంజనీర్ దగ్గర పోయి ప్లాన్ గీసి ఎంత అడుగుతాడు ఇంజనీర్, ఏమయ్యా ఎంతలో కట్టాలనుకుంటున్నావు? అయా నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల్లో నేను ఇల్లు కట్టాలంటే వాడు 10కి తగ్గట్టే ఇల్లు గీసియగాడు. లేదు నా దగ్గర 20 ఉన్నాయి, నా 20లో కట్టాలంటే దానికి తగ్గట్టు గీసియగలడు. నీ ఇష్టం. ఇల్లు కట్టుకునేవాడు ₹1,00,00,000 కూడా కట్టుకోగలడు, 4-5 కోట్లు పెట్టి కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నవాడు అట్లా కట్టుకుంటాడు కదండి. మన దగ్గర ఎంత సొమ్ము ఉన్నదో ఆ సొమ్ముకు తగ్గట్టు నాకు ప్లాన్ చేసి ఇవ్వండి అంటే, ఇట్లా ఒక అంతస్తు వస్తుంది, 2 అంతస్తులు వస్తాయి, 4 గదులు వస్తాయి, ఇన్ని లక్షలు అవుతుంది ఖర్చు,
అనుకున్న కాడికి 1,00,000-2,00,000 అటు ఇటు కావచ్చు, సిద్ధపడి ఉండాలని ఒక ఐడియా. కాబట్టి నా దగ్గర ఎంత ఉంది టోటల్గా లెక్కేసుకొని చేస్తామా లేదండి? ఒకవేళ అట్లా చేయకుండా మొదలు పెట్టామనుకో ఏమైపోయింది? ఈ ఆలోచన లేకుండా మొదలు పెడితే పునాదులు అయితే అయిపోతాయి, టక సగం పని అయిపోద్ది. చేతిలో ఉన్న డబ్బు వరకు పడబడ పెట్టేస్తాం, అయిపోద్ది. ఇక డబ్బు అయిపోయిన తర్వాత సగం పని అలానే మిగిలి ఉంటుంది. పూర్తి సొమ్ము మన చేతిలో లేకుండానే ప్రారంభించాం, సగం పని మిగిలి ఉంటుంది. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలంటే అప్పులు తేవాలి, అప్పులు తేవాలంటే వడ్డీలు కట్టాలి. అప్పులు అంత ఈజీ కాదు, అంత సులువేం కాదు కదండి. తెచ్చుకోవడం ఈజీనే, తీర్చుకోవడానికి సిద్ధపడాలా. సరే మన దగ్గర ఇంత ఉంది అంటే కొంత సొమ్ము మనం ఏదైనా అప్పు చేసుకున్నా కూడా తీర్చుకోగలడానికి ఈజీ ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఆలోచన చేసే ఒక వ్యక్తి దేంట్లో దిగుతాడట? ఇల్లు కట్టే విధానంలో, గోపురం కట్టే విధానంలో దిగుతాడు. ఒకవేళ అలా చేయని ఎడల అసంపూర్ణంగా ఉన్న ఆ ఇంటిని చూసి, కట్టడాన్ని చూసి దారిన పోయే లోకులు ఏం చేస్తారట? నవ్వుతారా లేదా? ఎవడ్రా వీడు ఎచ్చులకైతే మొదలు పెట్టాడు కానీ ఎక్కడిది ఆనే ఉంది అంటే, అసలు నువ్వు మొదలు పెట్టకపోయినా బాగానే ఉండేది, కానీ మొదలుపెట్టి ఏమయ్యావు? నవ్వుల పాలయ్యావు. కాబట్టి కట్టక ముందే ఆలోచన చేయాలి. పెళ్ళైనా అంతే, కుటుంబమైనా అంతే, ఇల్లైనా అంతే, చర్చ్ అయినా అంతే, ఏదైనా అంతే, కట్టక ముందే ఆలోచన చేయాలి. కాబట్టి మన ఆలోచన ఏ రీతిగా ఉంది, ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం? ఈరోజు మనం సిలువను మోయి వారంగా ఉండాలి. మన ఆలోచనలు క్రీస్తును మోయాలి, మన ఆలోచన సువార్తను మోయాలి, మన ఆలోచనలు సాక్ష్యాన్ని మోయాలి. అంతే, లోక సంబంధమైన వాటిని మనం మోయకూడదు. ఆ రీతిగా ఒక ప్రణాళికతో సిద్ధపడి మనం ముందుకు సాగాలి. అట్లా ఒక కట్టడాన్ని గురించిన ఆలోచన, అక్కడ ఒక ఉపమానాన్ని యేసయ్య చెప్పాడు. ఇది యేసయ్య బోధించిన బోధ. ఈ లూకా సువార్తలో మనం చదివే 14వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేసినప్పుడు ఆయన సాక్షాత్తు బోధించిన బోధ, పరిచర్య. అందుకే మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది దీని గురించే. చీమల గురించి రాయబడి ఉంటాయి చూడండి. అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. పైన 6వ వచనంలో అంటాడు, మరి వెళ్ళుము వాటి నడతను చూసి జ్ఞానము తెచ్చుకొనుము. ఇంకా ముందుకేమనుంది? వాటికి న్యాయాధిపతి లేకున్నను, విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము. ఆమేన్. ఎంత చక్కటి సాక్ష్యం కదా చీమల గురించి. వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి అయ్యా అని అంటున్నాడు. సోమరిగా ఇంట్లో కూర్చుంటారు, వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి. కరువు కాలం కోసం ముందే సిద్ధపడతాయి. వాటికి ఎవరన్నా విచారణ కడుతున్నాడండి? వాటిపైన ఎవరన్నా అధికారి ఉన్నారండి? చీమల పైన అధికారి ఉన్నాడా? మనకి ఇంతమంది ఉంటారు. వార్డు చూసుకోవడానికి కోడు, జిల్లా కోడు, మండలానికి కోడు, గ్రామానికి కోడు, ఇంతమంది అధికారులు ఉన్నా, ఇంతమంది పెద్దలు ఉన్నా కూడా న్యాయ వ్యవస్థ కానీ మరి అధికార రంగం కానీ ముందుకు సాగని పరిస్థితుల్లో ఉంది. కానీ చీమలు చూడండి, ఏ అధికారి ఉన్నాడు, ఏ విచారణకర్త లేడు, అవునా? అయినను సిస్టమేటిక్గా అన్నీ కలిసికట్టుగా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. ఇంట్లో తీరిక దొరుకుతుంది కదా, ఇప్పుడు జ్వరము అట్లాంటివి వచ్చినప్పుడు ఏం పని ఉన్నది కదా, అప్పుడు కాసేపు కుర్చీ బయట వేసుకొని కూర్చుంటే చీమలో గీమలో పోవడం చూస్తూ ఉంటాం. అప్పుడు చూడాలా తీరిక దొరికినప్పుడు ఈ ఎడిపోతున్నాయి, ఏం మోస్తున్నాయి, ఏం తెస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే వాటి జ్ఞానము బహు గొప్పది. అందుకే దేవుడు అంటాడు జ్ఞానం తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. కాబట్టి ప్రియులారా, రెండో ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. 31వ వచనాన్ని చూడండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? ఆలోచన చేస్తాడా లేదండి? ఈయన దగ్గర మరి 20,000 సైన్యంతో ఒక రాజు ఈయన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఈ రాజ్యానికి 10,000 సైన్యమే ఉన్నది. వెంటనే ఏం చేస్తాడండి? యుద్ధం చేయగలడా? 10,000 సైన్యంతో 20,000 మందిని
అసాధ్యం కదా, లెక్కల ప్రకారం అసాధ్యం. వర్తమానం అందగానే ఏం చేస్తాడండి, వెంటనే ఈయనే తుర్రున ఒక దూతను పంపిస్తాడు. అయ్యా, మేము మీతో యుద్ధము చేయలేము, పోరుకు సిద్ధము కాదు, మనము సమాధాన పడదాం. మీరు సంవత్సరానికి ఎంత సుంకం కట్టమంటారో పన్ను కడతాం, మేము మీ కింద సామంతరాజులుగా ఉంటాం. ఆ రీతిగా బలమున్నవాడిదే రాజ్యం కదా. అందుకే తర్వాత వచనంలో అంటాడు చూడండి, శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆమేన్. యుద్ధానికి ముందే ఆలోచన చేయాలి. యుద్ధం మొదలైనక్క కాదు, ఈ యుద్ధం మొదలైనక్క గెలిపో ఓటమో అంతే. ఈ యుద్ధం మొదలయ్యాక అనవసరంగా ఆపాటికి ఈ 10,000 మంది చచ్చిపోతారు, వీడి సైన్యం అంతా చచ్చిపోతుంది. వీడు యుద్ధం చేసిన రాజు రేపు ఎప్పుడైనా పగబెట్టుకుంటాడని రాజు తలకాయ కూడా నరికేస్తాడు, రాజు యొక్క సంతానాన్ని అంతా కూడా చంపేస్తాడు. చివరికి మొత్తం పోతుంది, దేనికి కాదు. కాబట్టి యుద్ధం మొదలు కాకముందే మనం ఆలోచన చేయాలి. మొదటిదేమనుకున్నా, కట్టకముందే ఆలోచన చేయాలి. ఏదైనా కట్టకముందే ఆలోచన చేయాలను. రెండో ఉపమానం ఏం చెప్తున్నాడు, యుద్ధానికి వెళ్ళకముందే మనం ఆలోచన చేయాలి. మన శక్తి సామర్థ్యాలు ఏపాటి, మనం ఎవరితో పోటీకి వెళ్తూ ఉన్నా, మన ఆపోజిషన్ ఎలాగున్నది అనే దాన్ని బట్టే మనము ఆలోచనతో ప్రణాళికతో ముందుకు పోవాలి. అలాగే విశ్వాస జీవితంలో కూడా ముందుకు సాగాలి అని. ఎందుకంటే లోక పరిస్థితులు, సాతాను శక్తులు, కుయుక్తులు, మన ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా మన దేవుని కంటే కూడా బలహీనమైనవే, శక్తిహీనమైనవే. అవునా కదా? మన దేవుడు బలవంతుడా కాదా? బలవంతుడా కాదా? మనం ఎవరు? దేవుని కుమారులమా కాదా? దేవుని పిల్లలమా కాదా? బలవంతుడైన దేవుడు మన తండ్రి అని ఎడలా మనకేమన్నా ఆపద కలిగితే మన తండ్రి చూస్తూ ఉంటాడండి, చూస్తూ ఉంటాడా? ఆ బలవంతుడు వెంటనే మన అపోజిషన్ ఆయనకు అపోజిషన్గా మారిపోద్ది, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అది నీ ఆరోగ్య పరిస్థితి అయినా సరే, అది నీ రోగమైనా సరే, అవి నీ అప్పులైనా సరే, అవి నీ కుటుంబ పరిస్థితులైనా సరే, అది నీ ఉద్యోగమైనా సరే, అది నీ వ్యాపారమైనా సరే, నువ్వు చేసే వ్యవసాయమైనా సరే, నువ్వు చేస్తున్నావంటే నీ తండ్రిది నువ్వు చేసేది. నీ తండ్రి నీకు బలం, నీకు శక్తి. కాబట్టి నీ ఎనిమి నీ తండ్రి ఎనిమి. నా ఎనిమి వేరు, నా తండ్రి ఎనిమి వేరు ఉంటుందండి. మన తల్లిదండ్రుల యొక్క ఆస్తికి మనం వారసులం, వాళ్ళ అప్పులకు కూడా వారసులమే. అవునా? ఆస్తికి వారసుడైన వాడు అప్పులకు వారసుడు ఎలాగవుతాడో అలా నీ శత్రువు తండ్రి శత్రువే, తండ్రి శత్రువు నీ శత్రువే. మనందరి విరోధి ఒకడే. ఎవడాడు? అపవాది అయినా సాతాను. వాడు ఈ లోక సంబంధమైన శ్రమలన్నీ మనకు కలిగిస్తాడు. కాబట్టి ఈ శ్రమలకు వెరవద్దు, ఈ శ్రమలకు జంకొద్దు, ఈ శ్రమలకు భయపడొద్దు. ఎందుకంటే మనం ఆరాధించు దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడైన దేవుడు. శక్తిహీనులమైన మనల్ని శక్తివంతుడుగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమయనే, సొమ్మసిల్లుచున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుచున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడేదం, పాడి కీర్తించి కొనియాడేదం శక్తిహీనుల దేవుడాయనే. హల్లెలూయా. ఆయన శక్తిహీనుల దేవుడండి. కాబట్టి ఏదైనా మనము పోరాటానికి ముందే ఆలోచన చేయాలి అని యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే సొలొమోను కూడా సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కటి మాట అన్నాడు చూడండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడైతే లెక్కలు చూసుకుంటాడు. నా దగ్గర 10,000 సైన్యం ఉన్నది, ఆపోజిషన్ వాడికి 20,000 సైన్యం ఉన్నది. కాబట్టి ఏ రకంగా యుద్ధము చేయుట అసాధ్యమని జ్ఞానముతో వెంటనే తెలివితేటలు ఉపయోగించి ముందే రాయబారం పంపి యుద్ధాన్ని ఆపి సమాధాన పడతాడు.
ఆపదలో పడకుండా చూసుకుంటాడు, తనని తాను కాపాడుకుంటాడు. ఏముంది, సామంతరాజుగా మారితే ఏముందండి, నువ్వే రాజుగా, ఆ రాజ్యానికి నువ్వే రాజు. మా అంటే ఏం చేస్తావు, సంవత్సరానికి కొంత కప్పము పన్ను రూపంలో మరి నీ పైనున్న మహారాజు కట్టాల్సి వస్తుంది. కానీ యుద్ధం చేశాక చేత కాకపోతే ప్రాణమే పోద్దిగా. నీకు అధికారానికి అధికారం ఉంది, రాజ్యానికి రాజ్యం ఉంది, కొంత మాత్రమే పన్ను రూపంలో పోతూ ఉంది. కానీ నీ బలం ఎక్కువ ఉంది అంటే పోరాడు, గెలువు, ఎవడు కాదన్నాడు. కానీ బలము తక్కువగా ఉన్నప్పుడు తగ్గుటలో తప్పేమీ లేదు, తగ్గడంలో తప్పేమీ లేదు. అది జ్ఞానముతో రాబోయే ఆపదను కాపాడుకోవడం. అందుకే బుద్ధిమంతుడు అని రాయబడి ఉంది కదండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి వాడు దాగుకుంటాడు. జ్ఞానము లేని వాడు బుద్ధిహీనుడైతే మూర్ఖంగా పోతాడు, చచ్చిపోతాడు, అంతే. కాబట్టి వారిలాగా మనం ఉండకూడదు అంటున్నాడు. మరి ఇక్కడ మూడో ఉపమానాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. 2 ఉపమానాలు అర్థమయ్యాయిగా. మొదటిదేంటి, కట్టే ముందే ఆలోచన చేయాలి. రెండోదేంటి, పోరుకు ముందే, యుద్ధానికి ముందే ఆలోచన చేయాలి. మూడోది 34వ వచనాన్ని చూడండి, 14వ అధ్యాయం లూకాసు వార్త. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. ఉప్పు మంచిదే కదండి, ఉప్పు లేని అసలు ఏ పని కాదు కదా. ఉప్పు లేనిది ఏ కూర నచ్చదు. ఎంత బ్రహ్మాండమైన బిర్యానీ అయినా ఉప్పు లేదు అంటే వాడు చేసినంత మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎంత మంచి కూరను వండుకున్నా ఇంత ఉప్పు లేదు అంటే అది వేస్టే. మళ్ళీ అది ఎక్కువైనా కష్టమే, ఎక్కువైనా అది పాడైపోయినట్టే. కాబట్టి ఉప్పు ద్వారా చాలా మేళ్ళు ఉన్నాయి. ఉప్పు రోగాలను హరిస్తుంది. ఉప్పు నీటిలో బ్యాక్టీరియా పెరగదు. ఉప్పు నీరు చల్లితే, అందుకే మున్సిపాలిటీ వాడు చెత్త దగ్గర అంతా ఉప్పు చల్లేవాళ్ళు. తర్వాత ఈ గెమాక్సిన్ అనేది వచ్చిన తర్వాత, బోరిక్ పౌడర్ అని వైద్య శాస్త్రంలో పుట్టిన తర్వాత ఇవి మొదలు. కానీ ప్రాచీన రోజుల్లో, రాజుల కాలంలో, అప్పట్లో పాత రోజుల్లో అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పుట్టిన రోజుల్లో ఉప్పే. యుద్ధాలకు పోయిన వాళ్ళకు కూడా గాయాలకు ఉప్పు కట్టేవారు, అవి ఇన్ఫెక్షన్ కాకుండా, పుండు కాకుండా. ఆ ఉప్పు ఏం చేస్తుందంటే గాయాలను మానుతుంది. చివరికి ఇప్పుడు నీ టూత్పేస్ట్లో కూడా ఉప్పు ఉందా అనే యాడ్ వచ్చింది. అవి వాడితే పుప్పిపళ్ళు కూడా పోతాయని. అంటే ఆరోగ్యానికి మంచిది, శరీరానికి మంచిది, రుచికి మంచిది. ఉప్పు మంచిదే కానీ, ఏమంటాడు, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే మళ్ళీ దేనివల్ల దాన్ని సరి చేయగలమండి? ఒకవేళ ఉప్పులో సారం పోయింది అంటే ఉప్పు గుణాన్ని పోగొట్టుకుంది. చాలా రోజులు వాడకుండా బయట పడేసేస్తే దాని సారం పోతుంది. వాడే విధంగా వాడితే, భద్రపరిచే విధంగా భద్రపరిస్తే ఉప్పు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉప్పు నిస్సారమైంది అనుకోండి, అది దేనికైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు. చెట్లకు పనికిరాదు, దేనికి వేసినా పనికిరాదు, ఎరువులాగా పనికిరాదు, అసలు ఇక మట్టికి కూడా పనికిరాదు. తీసుకుపోయి ఆ పెంట మీద పడేయడం తప్ప ఉప్పు ద్వారా ఇక ఏ ప్రయోజనము లేదు. ఉందా లేదా మాట? ఉప్పు అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. ఈ 3 ఉపమానాలు చెప్పి వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ఎందుకన్నాడంటే, ఉప్పు ఏ రీతిగా నిస్సారమైతే దేనికి పనికిరాదో, అది నిస్సారం కాకముందే దాన్ని ఎలా వాడాలో ఆలోచన చేయాలి. దేవుడు రక్షించుకున్న మన విశ్వాసి అనే మన జీవితం కూడా నిస్సారం కాకముందే మన భక్తి, మన విశ్వాసం, మన జీవితం దేవుని కోసం ఎలా వాడాలో మనం ఆలోచన చేయాలి. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా బలపడుతున్నాం, బాగానే ఉంది. రక్షించిన దేవుని ప్రకటించుటకు ఆలోచించే వారంగా ఉండాలి. పరిస్థితుల్ని ఎదుర్కొనుటకు ఆలోచించే వారంగా ఉండాలి. మనం చేసే పనులు దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి, కానీ దేవునికి అవమానం తెచ్చే విధంగా మన పనులు, మన ఆలోచనలు, మన పద్ధతులు ఉండకూడదు. మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలే కానీ మనల్ని బట్టి ఎప్పుడూ దేవుని నామము దూషణ పాలు కాకూడదు. ఆ రీతిగా ఆలోచన చేయాలి. ఏముందిలే, నమ్ముకున్నా, యేసు ప్రభువు నమ్ముకున్నా, భక్తిగానే బతుకుతున్నా, ప్రార్థన నా వరకు నేను బాగా చేసుకుంటున్నా, నా ఇంటి వరకు మంచిగా ఉన్నాం కదా అని అనుకుంటే నిస్సారం అయిపోతావు. ఉప్పు తన కోసం బతకట్లే, ఎవరి కోసం? అనేకులకు రుచినివ్వడం కోసం
ఉప్పు జీవిస్తూ ఉన్నది. ఆమేన్. అనేకులకు మేలు కలుగుట కోసం ఉప్పు ఇవ్వబడ్డది. ఉప్పు ఉప్పుగా ఉండడం కోసం కాదు. ఉప్పు ఉప్పుగా ఉంటే ఆ ఉప్పు ఏమవుతుందట? నిస్సారమైపోతుంది, పనికిరాదు. నీవుగా నా వరకు భక్తిగా ఉన్నాను, నా వరకు యథార్థంగా ఉన్నాను, చాలులే ఇదే జీవితం అనుకుంటే నీ విశ్వాస జీవితం నిస్సారమైపోద్ది. నీ విశ్వాస జీవితం నిస్సారమైపోతే భూమికి పనికిరావు, ఎరువుకు పనికిరావు, చివరికి ఏమవుతావు? బయట పారవేయబడతావు. ఆ పరిస్థితి మనకు వస్తుంది. అందుకే ఆలోచన చేయాలి. దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని రక్షించుకున్నాడు. ప్రియులారా, మనమేదో గొప్ప వాళ్ళమని కాదు, మనమేదో జ్ఞానవంతులమని కాదు, మనమేదో మంచి వాళ్ళమని దేవుడు రక్షించలేదండి. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నీ విషయంలో. నీ ద్వారా ఇంకో నలుగురు ఆయన మార్గంలోకి రావాలి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే సాక్ష్యాన్ని నలుగురికి నీవు అందజేయాలి. అందుకే లేవియా కాండంలో గురించి ఉప్పు గురించి ఒక మాట రాయిస్తాడు. చూడండి, లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. మోషే ద్వారా ఇవ్వబడ్డ ధర్మశాస్త్రంలో మరి దేవుని ఆరాధించే విషయంలో లేవీలకు దేవుడు ఖచ్చితంగా ఒక శాసనాన్ని ఇచ్చాడు. ప్రతి అర్పణలో ఉప్పు ఉండాలి, ఉప్పు ఉండాలి. ఉప్పు వల్ల మన జీవితం ఉండాలి. ఉప్పు యొక్క ప్రాముఖ్యత అది. ప్రియులారా, దేవుడు మనల్ని సారవంతమైన వారిగా, అనేకులకు రుచికరమైన వారిగా దేవుడు మనల్ని ఉంచాడు. ఉప్పు గుణం ఏంటంటే దేంట్లోనే కరిగిపోద్ది. కరుగుద్దా లేదా? నేను కరగనని కూర్చుంటుందా? దేంట్లోనే కరిగిపోద్ది. వేడిలో కరిగిపోద్ది, చల్లవాటిలో కూడా కరిగిపోద్ది. ఎక్కువైతే మాత్రం తీయలేవు. కాబట్టి ఎక్కడికైనా పోవచ్చు, తప్పేం లేదు. బంధువులతో ఉండొచ్చు, లోకస్తులతో కూడా నువ్వు తిరగవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యవసాయానికి పోవచ్చు, వ్యాపారాలు చేయవచ్చు, తప్పేం కాదు. అందరిలో కలవచ్చు, ఉప్పు కలిసినట్టే. కానీ ఎంత కలవాలో అంతే కలువు. ఎక్కువ కలిసిన అనుకో యాక్టు అంటారు. ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? రుచి పాడవుతుంది. ఎవరితో నా సంబంధం లేదు, నా వరకు నేను భక్తిపరుడిని, యథార్థపరుడిగా ఉంటా, చుట్టాల జోలికి పోను, పెళ్ళిళ్ళకు పోను, పేరెంటాలకు పోను, ముడుచుకొని లోనే కూర్చున్నాం అనుకో, కలవకుండా ఉంటే దేనికి పనికిరాదు. ఉప్పు లేకపోయినా ఆ బంధం సప్పిడి బంధమే. కాబట్టి నీ అక్క చెల్లెలతో గలవాలి, అన్నదమ్ములతో గలవాలి, మేనమామలు, బాబాయిలు, పెద్దనాళ్ళు, పెద్దమ్మలు అందరినీ గలవాలి, మీ కులస్తులతో గలవాలి, మీ ఊరోళ్ళతో గలవాలి, నువ్వు చదువుకున్న నీ చిన్నప్పటి స్కూళ్ళతో గలవాలి, కాలేజీలతో గలవాలి. కానీ ఎంత గలవాలో అంతే గలవాలి. నేను ఉప్పును, నా రుచి చూడండి రా అనేటట్టే ఉండాలి. కానీ యాక్టు అని ఉంచేదంతా కలవద్దు. అట్లనే నిస్సారంగా సప్పిడిగా ఉండొద్దు. అందుకే ఉప్పు ఎంత గొప్ప ఉపమానం కదా. ఉప్పు అన్నిట్లో శ్రేష్టమైనది. అందుకే దేవుడు మీరు ఉప్పులాగా ఉండండి అని బోధించాడు. కాబట్టి ఉప్పు నిస్సారం కాకముందే మనం ఆలోచన చేసి కొత్త ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా కొత్తది సడన్గా ఓపెన్ చేసి వాడం. ముందు జాడీలో పోసిన పాతుపు అర్జెంటుగా కథం చేసే దానికోసం ఉప్పు ఎక్కువ ఉందంటే పచ్చడన్న పెడతాం, దాంట్లోనే కలుపుదామని. అంటే అది నిస్సారం కాకముందే ఎట్లా ఆలోచన చేస్తామో మన విశ్వాస జీవితం, మన భక్తి జీవితం కూడా నిస్సారం కాకముందే మన జీవితాన్ని మార్చుకోవాలి. మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయడం ఈరోజు మన అంశం అదే. మనం ఆలోచన చేయాలి. మన భక్తి ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన విధానాలు ఎలా ఉన్నాయి, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం ఏం మోస్తున్నాం. సిలువను మోయమని దేవుడు సెలవిచ్చాడు. కానీ మనమేం మోస్తున్నాం? సిలువను మోస్తున్నామా? లోకాన్ని, లోక సంబంధమైన ఆలోచనలు మోస్తూ వ్యర్థమైన తలంపుల చేత, వ్యర్థమైన వాటి చేత అనవసరంగా మనల్ని మనమే కృంగదీసుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి. దేవుని సన్నిధిలో మన హృదయాలను అర్పించుకుందాం. ప్రభువా, నీవైతే నీ వాక్యము ద్వారా ఈరోజు మాట్లాడి ఉన్నావు. ఎవడైనాను నిన్ను వెంబడించాలి అంటే తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి, అప్పుడే వాడు నా శిష్యుడిగా ఉంటాడన్నావు. మరి మేమేం మోస్తూ ఉన్నాం? సిలువను మోయేవారుగా ఉంటూ ఉన్నామా?